అమాయకులు. సేవకుడు ఒక ఊరు ఉండదు. ఎవరైనా మా దగ్గరకు వచ్చి, ఏమన్నా పాస్టర్ గారు మా ప్రాంతానికి వచ్చి మీరు ఎట్ట సేవ చేస్తారు? ఎవరు చెప్పారండి మీకు అధికారం ఎవరు ఇచ్చారు? వారి పిచ్చి మహారాజా కృపావరం నువ్వు ఇచ్చేదేంటి? హైకమాండ్ ఇచ్చింది. ఏమన్నాడు హైకమాండ్? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, కర్ణాటక లేదు, మెడ్రాస్ లేదు, అరవం లేదు, కేరళ లేదు, బెంగాలీ లేదు. సేవకుడు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. విచిత్రం తెలుసా? మెదక్ జిల్లా కలెక్టర్ గారు మెదక్ జిల్లాలోనే ఆయన అధికారం. మెదక్ జిల్లాకు ఒక బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్లోనే పనిచేయాల. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు సంగారెడ్డి వరకే పరిమితం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రం వరకే, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆంధ్ర రాష్ట్రం వరకే, ట్రంప్ గారికి అమెరికా వరకే. సేవకుడికి ప్రపంచమంతా సార్. ఈ రైట్ రాయల్, ఈ అధికారం, ఈ రైట్ రాయల్ బోయాజ్ ఇస్తే వచ్చింది కాదు. బోయాజ్ వచ్చి మా ఊరు రండి అని ఆయన పిలిస్తే మేము పోయి నువ్వు రాకూడదు. బోయాజ్ ఎవరు? కోనికిస్క. ఆ తర్వాత మాట అనలేను. బోయాజ్ ఎవరు? కోనికిస్క. ఆ కమాండ్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? భూమి ఆకాశాలను సృజించిన సర్వోన్నతుడైన దేవుడు సేవకుడితో మాట్లాడిన మాట. అది ఏ సేవకుడైనా, అది హెబ్రోన్ సంస్థ, పెంతుకోస్ సంస్థ, TPM, IPCA, ఏదైనా ఇండిపెండెంట్ చర్చ్ అయినా ఏదైనా, దేవుడు సేవకుడికి అధికారాన్ని ఇచ్చాడు. గట్టిగా చెప్తే ఆమేన్. ఈ స్కూల్ టీచర్ గారు ఈ స్కూల్లోనే పాఠం చెప్పాలా. ఈ స్కూల్ HM అధికారం ఈ స్కూల్లోనే ఉంటుంది, ఇంకో స్కూల్లో పనిచేద్దాం. కానీ సేవకుడు ఉన్నాడు చూసారా, ఏ స్థలములో దేవుని చిత్తానుసారంగా అడుగు పెట్టడానికైనా దేవుడు అధికారం ఇచ్చాడు.